One of our favorite directors, Anil Ravpudi garu. Sankranthiki vastunna team Anil Ravpudi gariki namaskaram. Bagunnara? Namaste Deepthi, how are you? Absolutely great. Chakkaga unnanu. Meer ela unnaru? Super. ఏంటి అనిల్ గారు అంత సైలెంట్ గా అంత కామ్ డౌన్ గా ఉన్నారు? అంటే నీ టోన్ రీసౌండ్ వస్తుంది నాకు. సో ఫస్ట్ నేను అది ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వాలి కదా, అందుకని వెయిట్ చేస్తున్నా ఏ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ అవుదాం. నేను ఫస్టే చెప్పాను కదా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామని చెప్పి, సో అదే టోన్ లో ఇలా మాట్లాడుతున్నా అన్నమాట. సో బేసికల్ గా సంక్రాంతి పండగ అంటే మనకి బోలెడు పిండి వంటలు గుర్తొస్తాయి కదా అనిల్ గారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జంతికలు, స్వీట్ పొంగల్, అరిసెలు, ఇవన్నీ మ్యాండేటరీ కదా. మీకు ఏది ఫేవరెట్? నాకు అరిసెలు అంటే ఇష్టం, కజ్జికాయలు అంటే ఇష్టం, సున్నుండలు అంటే ఇష్టం. బెల్లం సున్నుండలా పంచదార? బెల్లం సున్నుండలు. పంచదార సున్నుండలు అసలు తిన్నా. బెల్లం సున్నుండలు అది మా అమ్మ చాలా బాగా చేస్తుంది, నెయ్యి వేసి నీట్గా కరెక్ట్ పోర్షన్స్లో చేస్తుంది. సో బెల్లం సున్నుండలు బాగా తింటాం. సో మన సినిమాని ఏ స్వీట్తో పోల్చి ఇలా ఉండబోతుంది సంక్రాంతికి వస్తే? మన సినిమాలో అన్నీ ఉంటాయి, ఒక స్వీట్తోనే పోల్చలేను. అంటే మనకు ఒక గారె, పులిహోరే అండ్ ఒక స్వీట్, ఒక దానికి కాంబినేషన్స్ ఉంటాయి కదా. సో అన్ని రకాల ఎలిమెంట్స్ కలిపి ఉంటుంది సంక్రాంతికి వస్తున్నాం. సో ఒక డిష్తో నేను ఒక పర్టికులర్ దీంతో నేను కంపేర్ చేయలేను. కాబట్టి షడ్రుచుల భోజనం అంటారు కదా, సో అలా అనుకోండి. అన్ని ఎలిమెంట్స్ ఫుల్ మీల్స్, షడ్రుచుల భోజనం. పర్ఫెక్ట్. సో అసలు మామూలుగా F2 సినిమా వాజ్ ఫన్, F3 వాజ్ సూపర్ ఫన్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము, వుడ్ బి స్టిల్ మోర్ అ బెటర్ ఫన్ అని అర్థం అవుతోంది. బికాజ్ మీరు చేస్తున్న ప్రమోషన్స్ దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్తే యూ హ్యావ్ డెఫినెట్లీ టేకెన్ కామెడీ టు అ నెక్స్ట్ లెవెల్ అన్నది అర్థమవుతుంది. కామెడీలో ఆ ఫ్రెష్నెస్ని హౌ డు యూ మేనేజ్ అనిల్ గారు? కామెడీ ఎప్పుడు ఏంటంటే సిచ్యువేషన్స్లోంచి పుట్టుతుంది కామెడీ. ఒక్కొక్కసారి క్యారెక్టరైజేషన్ నుంచి పుడుతుంది. అంటే ఒక మనిషి బిహేవియరు, ఒక మనిషి ఎలా మాట్లాడుతున్న దాని నుంచి పట్టుకోవాలి. మోస్ట్ టఫెస్ట్ జాబ్. సో అది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్లో కామెడీ ఎలా పండించాలి, ఎలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్స్ పెడితే కామెడీ ఎక్కువ వర్కౌట్ అవుతుంది అని చెప్పి అనేది ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక ఆపరేషన్ లాంటిదే. కరెక్ట్గా అన్ని మీ ఆపరేషన్ అంత ఈజీగా ఎలా చేస్తారు అన్నది ఎవరికి అర్థం కాదు. మీకు అనిపిస్తుంది కానీ దాని వెనక మేము తలలు బదులు కొట్టుకుంటాం, మా బుర్రలు బదులైపోతాయి. అంటే టీంతో మాట్లాడుతూ ఉంటాం, ఒక్కోసారి పండుద్ది సీన్, ఒక్కోసారి పండదు, బాగా రాలేదనుకుంటే ఇంకేదో కావాలని చెప్పి ఇక జనాలను నవ్వించడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి కదా. అది ప్రీ ప్రొడక్షన్లో జరుగుతుంది, స్క్రిప్ట్ రైటింగ్లో జరుగుతుంది. స్క్రిప్ట్ రైటింగ్లో ఒకటి, మళ్ళీ సినిమా ఎగ్జిక్యూషన్లో మళ్ళీ దాన్ని ఎలా మేకింగ్లోకి తీసుకురావాలి. ఇట్స్ లైక్ ఎ లాంగ్ ప్రాసెస్. బట్ నా వరకు నేను ఏంటంటే పర్సనల్గా బాగా ఎంజాయ్ చేస్తాను ఆ ఫేజ్ని. ఎందుకంటే నాకు బేసిక్గా కామెడీ ఇష్టం కాబట్టి. అంటే మీరు ఎట్లా జనాల్లో చూసి దిస్ పర్టికులర్ క్యారెక్టర్ మనకు వర్కౌట్ అవుతుంది అని దాని మీద వర్కౌట్ చేస్తారా? 100% ఎక్కువగా అబ్జర్వేషన్ ఉంటుంది. సో మనుషులను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను. అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లోంచి వచ్చే బిహేవియర్స్ ఎక్కువ క్యాచ్ చేస్తాం. అవి మనం సృష్టించడానికి, అంటే ఇప్పుడు సినిమా అనేది ఒక ఇమాజినేటరీ వరల్డ్ కదా. సో మనం అన్ని పాత్రలు మనం సృష్టించాలి, ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి. అది చిన్న సినిమా ఉండి పెద్ద సినిమా ఉండండి. సో ఆ క్రియేట్ చేసేటప్పుడు మన చుట్టూ ఉన్న పాత్రలు, మనం ఎక్కడో చూసిన పాత్రలు కొన్ని తగులుతూ ఉంటాయి, కామెడీకి అవి ఎక్కువ తగులుతాయి. సో అది మోస్ట్ క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ద డే ఎప్పుడు అనిల్ గారు మీకు? మిడ్ నైట్, అర్ధరాత్ర, మధ్యాహ్నం పూట, తెల్లవారుజామున? వెన్ విల్ ఇట్ బి? అంటే ఇన్ ద మార్నింగ్ అని కాదు కానీ నాకు ఎప్పుడు కూడా నాకు క్రియేటివ్ స్పేస్ అంటే నేను మ్యూజిక్తో ఎక్కువ ఉన్నప్పుడు బాగా వస్తుంది ఐడియాస్. అంటే జర్నీ, ఎనీ జర్నీ ఈజ్ బిగ్గెస్ట్ నాకు క్రియేటివ్ స్పేస్. లేదు, కార్లో అట్లా రాదు, కార్లో వెళ్తుండాలి, మూమెంట్ ఉండాలి. ఫ్లైట్లో ఉండొచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు. సో ఎనీ జర్నీ ఉంటే ఆ జర్నీలో నేచర్ అలా మూవ్ అవుతున్నప్పుడు ఆ సాంగ్స్ వింటున్నాం. సో అక్కడ నాకు కొద్దిగా ఐడియాస్ ఎక్కువ జనరేట్ అవుతాయి. యాక్చువల్లీ మీరు చేసే కామెడీ టైమింగ్ మూవీస్లో ఈవీవి సత్యనారాయణ గారి టైమింగ్తో, కామెడీ టైమింగ్తో చాలామంది రిలేట్ చేసుకుంటుంటారు. బికాస్ యువర్ స్టోరీస్ విల్ హ్యావ్ కామిక్ కంటెంట్ ఇన్ ఇట్ అండ్ ఆల్సో హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి. ఫన్ చుట్టూరు ఆ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి కోరిలేషన్ మీకు ఎవరైనా ఎప్పుడన్నా చెప్పినప్పుడు వుడ్ యూ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ సెల్ఫ్? 100% ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇన్స్పైర్ అయిన డైరెక్టర్స్ వాళ్ళు. సో ఆల్వేస్ లైక్ జంధ్యాల గారు అండ్ ఈవీవి గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈ ముగ్గురు డైరెక్టర్స్. సో 90sలో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ సినిమాలు ఏవైతే, జంధ్యాల గారు రెండ్రెల్లారు, ఆహనా పెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, బావా పన్నీరు, అండ్ ఈవీవి గారు ఆలిబాబాడు విధంగా, జంబలగిరి పంబ, అప్పులప్పారు, ఇవన్నీ నాకు ఇట్స్ లైక్ నేను యాక్షన్ సినిమాలు, హీరోల సినిమాలు ఎంత బాగా చూసేవాడినో VHS క్యాసెట్లు తెచ్చి వీళ్ళ సినిమాలు అన్నీ చూసేవాడిని. సో యాక్షన్ సినిమా థియేటర్లో ఒకసారి చూసేవాడిని, VHS క్యాసెట్లో వీళ్ళ సినిమాలు 1-10 సార్లు చూసేవాడిని. సో ఆ ఇంపాక్ట్ మీ మీద బాగా ఎక్కువ ఉంది. అంటే చూడటమే కాదు, ఆ సినిమాలో సీన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని నేను వెళ్ళి. సో స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి చెప్పేవాడిని. సో జంబలగిరి పంబ సినిమా ఉంది, ఫ్రమ్ టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ వరకు నరేషన్ ఇచ్చేవాడిని. అప్పులప్పారావు నరేషన్ ఇచ్చేవాడిని. అంటే వెళ్ళిపోయేది సినిమా, వెళ్ళిపోయి అలా చెప్పడం వల్ల ఏంటంటే తెలియకుండా
మనం ఒకటి 10 సార్లు పాట పాడటం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సంగీతం అలవాటు అవుద్ది. కరెక్ట్. సో అదేమో మరి చిన్నప్పుడు నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక క్రియేషన్, ఒక కామెడీ క్రియేట్ చేయడం, లేకపోతే సిచ్యువేషన్ మాట్లాడటం, ఒక డైలాగ్ అల్లటము, అలాంటిది అది నాకు అనిపిస్తుంది నాకు. బట్ బేసికల్గా కూడా అంటే స్క్రీన్ మీదే కాకుండా బయట కూడా మీరు అంతే కామెడీ కైండ్ ఆఫ్ అ పర్సనా? 100%. లేదు 100%. చాలా లైవ్లీగా ఉంటాను నేను. నా చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను నేను. సో సీరియస్గా ఉండేది చాలా తక్కువ.